పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. చీమల పుట్టలో పాములు చేరినట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. అనేక స్కాములు, అవినీతి కార్యక్రమాలకు ఆ పార్టీ నిలువు అని, 40 ఏళ్ల పాటు సగటు భారతీయుడు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు చేత చీకొట్టించుకున్న పార్టీ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గతిలేక ప్రజలు అధికారంలోకి తీసుకొస్తే వారి దాబు దర్పం వసూళ్లు మళ్లీ మొదలయ్యాయన్నారు. ఎంతకాలం ఈ దౌర్జన్యం భరించాలో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ బైపోల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. సామాజిక న్యాయం పాటించిన బీజేపీకి కాంగ్రెస్ తో పోలిక ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఇర్రిలవెంట్ అని, ఆ పార్టీ గురించి ప్రజల్లో చర్చ జరగడం లేదన్నారు. కేసీఆర్ తీరును అర్థం చేసుకున్న తర్వాత ఆయన్ను గౌరవించడం అధర్మమని, కొనసాగించడం రాష్ట్రానికి క్షేమమేమి కాదు అని ప్రజలు ఇంటికి పంపించారన్నారు. గుర్తు లేకపోయినప్పటికీ కూడా నీ ఇష్టాన్ని అయిష్టాన్ని పార్టీల మీద ప్రకటించేటువంటి ఏకైక వెపన్ ఈ ఎన్నిక. మూడవది, ప్రేమేందర్ రెడ్డి గారు నాకు తెలిసి 40-42 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం, ఎత్తిన జెండా కోసం నిరంతరంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. ఇవాళ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉంటూ వేరే వ్యాపకం లేదు ఆయనకు. రామచంద్రరావు గారేమో ఫుల్ టైమ్గా పనిచేసిన చెప్పండి, 42 ఏళ్ళుగా ఫుల్ టైమర్గా పనిచేస్తున్నాడు. ఫుల్ టైమర్ అంటే పెళ్లి చేసుకున్నంత మాత్రం ఫుల్ టైమర్ కాదని అనను. పార్టీ తప్ప, ప్రజలు తప్ప ఇంకొక ఆలోచన లేని ఏకైక వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి కూడా ప్రేమేందర్ రెడ్డి గారు మాత్రమే. వేరే అభ్యర్థుల గురించి నేను మాట్లాడాను, కానీ వాళ్ళు పార్టీల అభ్యర్థులు. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీకి గతి లేక, గత్యంతరం లేక ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. వచ్చిన వెంటనే ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి చెప్పాలంటే ఓడవదు. నిన్న ఇక్కడ సాయంత్రం పూట 1 గంట సేపు ఇక్కడ కూర్చుంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, బాధ అనిపిస్తుందన్నా అన్నారు వాళ్ళు. అంటే ఏంది అని నేను అంటే, వాళ్ళ డాగులు, వాళ్ళ పద్ధతి, వాళ్ళ కలెక్షన్స్, వాళ్ళ డాపు, వాళ్ళ దర్పం మళ్ళీ మనకు గుర్తొస్తుందన్న. చాలా బాధేస్తుంది. కానీ ఎంతకాలం ఉంటుందో ఈ దౌర్జన్యం, ఎంతకాలం ఉంటుందో ఈ దుర్మార్గం అని చెప్పి వాళ్ళు న్యూట్రల్ పీపుల్ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి పోయేటువంటి ఆస్కారం ఉందని చెప్పి కొంతమంది ఆర్థికవేత్తలు మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ దాని నైజం ఏందో మనకు తెలుసు. ఆనాడు ఏ పార్టీలు లేకపోవడం వల్ల ఆ పార్టీ ఒక మాట మాట్లాడింది, ఓడగొట్టినా మళ్ళీ మేమే ఓడగొట్టుకోవాలి తప్ప మమ్మల్ని ఓడగొట్టగలిగేటువంటి పార్టీ ఇంకా పుట్టలే అని చెప్పి అహంకారపూరితమైన మాటలు మాట్లాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందువల్ల వాళ్ళకెళ్ళి విడిపోయినటువంటి పార్టీలకు, వాళ్ళకెళ్ళి బయటకు వచ్చిన నాయకులే మళ్ళీ ప్రాంతీయ పార్టీల పట్టి వచ్చింది తప్ప దేశానికి ఒక గొప్ప నాయకుడిని కానీ, దేశానికి ఒక గొప్ప పరిపాలన విధానాన్ని కానీ, దేశానికి నాయకత్వం వహించే గొప్ప పార్టీ రాలేదు. వచ్చింది ఒకసారి, అది వాజ్పేయి గారి పీరియడ్లో అన్ని పార్టీల దాంతో. వారు వచ్చిన తర్వాత ఎన్ని రిఫార్మ్స్ వచ్చినాయో ఇప్పుడు చెప్తూ ఉండవు. చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. మొట్టమొదటిసారిగా ట్రైబల్స్కి, గిరిజనులని వాళ్ళు సమున్నతంగా అభివృద్ధి చేయాలని చెప్పి మొట్టమొదటిసారి నిర్ణయం తీసుకున్న మహనీయుడు వాజ్పేయి గారు. గ్రామీణ ప్రాంతాలు చాలా దరిద్రంగా ఉన్నాయి, ఏ గ్రామాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడిందని చెప్పి భావిస్తామో, గ్రామ స్వరాజ్యం వర్ధిల్లితేనే దేశం బాగుపడుతుందని చెప్పి గాంధీ గారు ప్రవచించిండో, ఇవాళ ఆ గ్రామ స్వరాజ్యం నిజంగా అది ప్రజలకు కలర్ మీద కనపడాలంటే అన్ని PMJSY రోడ్లను తీసుకొచ్చిన ఘనత ఇవాళ మనం మేధోమదన చేయకుండా ఓటు వేయకూడదని నేను తెలంగాణలో ఉన్నటువంటి ఈ 3 జిల్లాల మేధావి వర్గాన్ని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. డిబేట్ చేయండి. డిబేట్ కోసమే ఎన్నికలు. ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు అంటేనే డిబేట్ చేసే ఎన్నికలు.
ఈ తెలంగాణలో ప్రజల యొక్క అభిప్రాయానికి ప్రతిబింబంగా నిలిచే ఎన్నికలు కాబట్టి, మీరు దిక్సూచలాగా ఉండేవాళ్ళు కాబట్టి, మీ నీడలో, మీ వెలుగులో, మీ ఆలోచనలో రేపు రాష్ట్ర ప్రజానికాన్ని నడిపేయాల్సిన ఎన్నికలు కాబట్టి, చాలా జిమ్మెదారితో కూడుకునే ఎన్నికలు కాబట్టి డిబేట్ చేయమని చెప్పి కోరుతున్నాను నేను. ఉత్తగానే ఈయన పరిచయమా, ఆయన పరిచయమా, ఈయన కులమా, ఆయన కులమా, ఈయన దవతీస్తలా, ఆయన డబ్బులు పంచా, ఇది కాదు ఇక్కడ జరగాల్సింది. మేధావుల మీద పెద్ద గురుతరమైన బాధ్యత ఉందని భావిస్తా ఉన్నాం. ఒకప్పుడు మేధావుల భాషలో భారత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అమెరికా, రష్యా. సెకండ్ వరల్డ్ కంట్రీస్ యూరోప్ కంట్రీస్. థర్డ్ వరల్డ్ కంట్రీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, మనలాంటి దేశాలు ఉంటాయి. అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ, ఏదో ఒక దేశం యొక్క ప్రాపకంతో బతికిన కంట్రీ, ఇవాళ ఎవరి ప్రాపకంతో సంబంధం లేకుండా, ఎవరి దయాదాక్షిణ్యంతో సంబంధం లేకుండా, నా వరల్డ్ బ్యాంక్ మీద మోకరిల్లకుండా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తేనే రోడ్లు వేసే దుస్తులు లేకుండా నేను స్వతంత్రుణ్ణి అని చెప్పగలిగే స్థాయికి ఎదిగింది భారత్ ఇవాళ మోడీ గారి నాయకత్వంలో.